ఫ్రెండ్స్, రేపు చేపలు పట్టాలంటే ఈరోజు పిండి కలిపి పెట్టుకోవాలని రాత్రి అయితే నేనైతే తవుడు తీసుకుని అయితే తర్వాత గోధుమ పిండి తీసుకుని అయితే కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. సరిపడా పోసుకోవాలి, ఇక మొత్తం కలిపి పెట్టుకోవాల్సిందే. ఇది పూర్తిగా కలవాలి. చూడొచ్చు గోధుమ పిండి తర్వాత నూనె పోసుకున్న కొద్దిగా జారడానికి పిండి కలిపి పెడితే ఇట్లా ముద్దగా అవుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇట్లా చేపలు పట్టడానికి అయితే. దాని వాసన చూస్తే గమగమగమైన వాసన వస్తుంది ఫ్రెండ్స్. అయితే చేపలు చాలా మంచిగా పడతాయి. ఓకేనా, ఇప్పుడైతే బయలుదేరదాం మనం చెరువు చేపలకు అయితే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఎంపీ. కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏటి కాలువ దగ్గరికి చేపలు పట్టడానికి అయితే మనం వచ్చినాం ఫ్రెండ్స్. చూడొచ్చు అక్కడ వ్యూ కాలువది. ఇది ఎక్కువనే ఉంటాయిరా పెద్ద. ఎర్రలు ఉంటే పడుతుంది. చేసిన పట్టు తీరా అందుకో కింద పడుతుంది అలా బత్తలేదు. ఫ్రెండ్స్, 2 చేపలు అయితే పట్టుకొచ్చినాం ఫ్రెండ్స్. ఒక చేప వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయినాం. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి చేపలు బాగా రాకి పొట్టంతా రాకి మొత్తం చేపలు ఈకలు తోకలన్నీ కోసేసి ముక్కలు అయితే సపరేట్గా కోసేస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు ఇందులోకి వెళ్ళి ఒక బుగ్గ లాంటిది కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. చిన్నప్పుడు అయితే ఈ బుగ్గ లాంటి దాంతో మేమైతే ఆడుకున్నాం. ఈ బుగ్గ మొత్తం గాలి ఉంటుంది. ఇలా అన్ని ముక్కలు అయితే అన్ని సరిపడా ముక్కలు అయితే కోసుకుంటాను ఫ్రెండ్స్. ఈ 2 చేపలు కలిసి 2 కేజీల వరకు అయితే ఉంటాయి. ముక్కలు అయితే దానికి డివైడ్ చేసి సమానంగా అయితే కోస్తాను ముక్కలు. బొంగ వెళ్తుంది ఫ్రెండ్స్. గ్యాస్ అది గ్యాస్ బొంగ. ఎంతసేపు టైం పట్టలేదు అన్న కోసి గీకి చేసేలోపు? ఏం పొడి అది? కారం, ఇప్పుడు ఇవన్నీ వేసినవన్నీ ముక్కలకు పట్టుకోవడానికి ఆయిల్ అయితే కొంత పోసుకున్నాం. పోసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం అది కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇట్లా ముక్కలన్నిటికీ పట్టించుకుంటే కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూడొచ్చు ఆల్రెడీ తాలింపు అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఇది చేపల పులుసు కోసం. చేపల పులుసు కోసం తాలింపు వేసినాం, నీళ్ళు పోసినాం. చూడొచ్చు మీరు. ఇంత సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడే వేస్తే బాగుంటుంది. ఇక దానికైతే మూత పెట్టినా వేడి చేస్తాను. ఇప్పుడు అది పులుసు అనేది వేడెక్కాలి. ఇప్పుడే వేడెక్కుతుంది, నురుగులు కక్కుతుంది. ఇది బాగా మసలాలి. ఇది బాగా మసిలిన తర్వాత ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి పులుసులోకి అయితే. తుక్క తకతక అంటుంది. చూడవచ్చు మీరు. ఇంకా కొంచెం అయితే కావాలి, వెయిట్ చేయాలి. దీన్ని మూత పెడితే తొందర అవుతుంది. చూడవచ్చు మీరు. ఈ విధంగా అయితే చేసుకోరు. ఖచ్చితంగా కూర అయితే కమ్మగా ఉంటుంది. బీహారోడు వండిన దానికంటే కమ్మగా ఉంటుంది. చూసుకోవచ్చు. ముక్కలు అయితే ఎత్తాను మేము. అన్ని ముక్కలు అయితే దీంట్లో కాగిన దాంట్లోకి వెళ్ళి ఎత్తాను. చూడవచ్చు గిన్నెల నుంచి ముక్క చెదిరిపోకుంటుంటానికి పులుసులోకి ఇప్పుడు వేసుడే. చూడవచ్చు
ఇదంతా మంచిగా ఊసేస్తాము. తర్వాత వేసుకుంటున్నప్పుడు ఇదంతా ఊసి లేకపోతే గిన్నె ఘోరంగా ఉంటుంది. కమ్మటి ఒక 10 నిమిషాలకు మళ్ళీ వీడియో తిట్టాను. గంట అవుతుంది. చూడొచ్చు చేపల పులుసు మరిగిన తర్వాత అయితే నీళ్ళు అయితే తగ్గింది, పులుసు అయితే చాలా వరకు తగ్గింది. ముక్కలను అయితే ఒక్కసారి అయితే ఇటు నుంచి అటు తిప్పేసుకుంటే మంచిది. పైన కూడా ఉడకాలి కాబట్టి కొంచెం అట్ట కలుపుకోవాలి. చూడొచ్చు పులుసు కూడా చాలా వరకు అయితే తగ్గింది, చాలా వరకు పులుసు తగ్గింది. ఇప్పుడు చేపలు అనేది పులుసులో ఉడుకుతాయి, మంచిగా ఉడుకుతాయి. అప్పుడు చేపల వాసన కూడా, చేపల కూర కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. చూడొచ్చు ఎంత కొంచెం ఉడికించాలి కాబట్టి ఎసరు ఎక్కువ ఉంది. చూడొచ్చు చాలా అద్భుతంగా స్మెల్ అయితే బయటికి బాగా వస్తుంది. ఇట్లా ఉడికియాలి కొద్దిసేపటి వరకు అయితే కూరను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇక దించడమే దీన్ని. ఇంకా వేరే కూర వండుతాయి. ఇప్పుడు చింతపులుసు తినని వారి కోసం చేపల కూర వండే విధానం. నూనె అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నేను చేస్తాను. ఇది ఇంతకుముందేమో మా చెల్లె చేసింది. ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర మరియు ఎండుమిర్చి వేసుకున్నాం. తర్వాత అయితే ఆనియన్స్, మనం ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాం. చూడొచ్చు ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే సూప్ అనేది బాగా కనబడుతుంది చేపల కూరలో. తర్వాత టమాటా అయితే వేసుకున్నాం. దాని మీద ఇంత సాల్ట్, ఉప్పు చల్లుకున్నట్లయితే టమాటా తొందరగా ఉడుకుతుంది. మీకు అన్ని విషయాలు ఆ విషయం మీకు తెలిసిందే. ఆ తర్వాత మూత పెట్టి తీసిన తర్వాత మరొకసారి కలిపినాం. తర్వాత ఇట్లా అయింది. ఇది బాగా అయితే మరిగియాలి. టమాటా అయితే బాగా ఇట్లా ఉడకాలి నూనెలే. ఇట్లా ఉడికిన తర్వాత ఇక నీళ్ళు అయితే పోసుకుందాం కొంచెం గుజ్జు కావడానికి కోసం అయితే. ఇంకా ఆ తర్వాత నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసుకుందాం. ఎట్లున్న ముక్కలు తీసి అట్లా వేసుకున్నాం. చూడొచ్చు మూత పెట్టి తీసిన తర్వాత తుక అంటుంది. ఆల్మోస్ట్ కూర కూడా దగ్గరికి వచ్చేసింది. చాలా బాగుంటుంది ఇట్లయితే. చూడొచ్చు దగ్గరికి సూపు కూడా దగ్గరికి అయింది. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు అవసరం ఉంటే ట్రై చేసి చూడండి. మరి చింతపులుసు చేపల కూరలో తినని వారి కోసం ఈ విధంగా అయితే వంట చేసుకోండి, చాలా బాగుంటుంది.